ఏమా అర్థమైందో లేదో కరెక్ట్ గా చెప్పండి, నాకు త్వరగా చెప్పండి. అర్థమైంది సరే ఇప్పుడు ది ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ ఎన్ ఫ్యాక్టోరియల్ చెప్పుకున్నాం. అలాగే డివైజర్స్ కూడా నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నాం. మనకు పాయింట్స్ వచ్చేటప్పటికి 2n-1 వరకు చెప్పాను, అంతేగా. నోట్ పాయింట్స్ వచ్చేటప్పుడు 2n-1 వరకేగా చెప్పాను. సరే, ఈసారి 2n-1 అంటే ఏం చెప్పాం మనం అక్కడ? 1 or more things out of n dissimilar things లోంచి సెలెక్ట్ చేసుకునే వేసు. అర్థమవుతుందా? n డిసిమిలర్ థింగ్స్ లోంచి 1 or more things ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 2n-1 అన్నాం. జనరల్ గా మాట్లాడితే ఎంత వస్తుంది అది? 1 or more అంటే జనరల్ గా చెప్పు 2n సార్. 2n వస్తుంది. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అవుట్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ అన్నాం అనుకోండి, ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్, అప్పుడు ఏమవుతుందంటే 2n వస్తుంది. దాన్ని మనం మరో విధంగా కూడా చెప్పాం. ఎలా చెప్పాం? 2n అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది సెట్ లో? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. అది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇండికేట్ చేస్తుంది. ఏమా అంటే మనం అక్కడ ఇంకోటి చెప్పుకున్నాం. 2n అంటే ఏం చెప్పాం? ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్ అని చెప్పాం. ఒక సెట్ లోని ఎలిమెంట్స్ n ఎలిమెంట్స్ ఉంటే దానికి ఉండే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అంటే 2n అని చెప్పుకున్నాం. అక్కడ ఇంకో విషయం ఏంటంటే అదే దీనికి నెంబర్ ఆఫ్ థింగ్స్ ని సెలెక్ట్ చేసుకునే దాంట్లో అప్లై చేస్తే 1 or more థింగ్స్ అన్నాడు కాబట్టి ఏ థింగ్స్ తీసుకోనిది ఒక కేసు ఉంటుంది కాబట్టి ఆ 1 వే కూడా తీసేస్తే, ఆ 1 వేని తీసేస్తే 2n-1 వస్తాయని చెప్పుకున్నాం. అలాగే ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ ఎన్ ఫ్యాక్టర్ కూడా ఏ విధంగా చేయాలో చెప్పుకున్నాం. అలాగే స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను మీకు. ఎందుకంటే స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా? ఒక x అనే ఇంటిజర్ x అనే రియల్ నెంబర్ తీసుకుంటే ఏమవ్వాలి? దానికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n less than or equal to x less than n+1 అయ్యేలాగా ఒక పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అది x కన్నా అదే ఆ స్టెప్ ఫంక్షన్ లో ఉన్న నెంబర్ కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ n తీసుకోవాలండి. అప్పుడు తీసుకుంటే సారీ x తీసుకోవాలి. దీనికి దగ్గరగా ఉంటూ దీనికన్నా తక్కువ ఉండే ఇంటిజర్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి, అది n అవ్వాలి. చూడండి, దీనికి దగ్గరగా ఉంది లేదా దీనికి ఈక్వల్ అవుతుంది లేదా దీనికన్నా తక్కువే ఉంటుంది కదా n అనేది. అంటే ద పాజిటివ్ ఇంటిజర్ లేదా ద ఇంటిజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అయితే కనుక ఆ ఇంటిజర్ మనం ఏమంటాం అంటే మనం స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటాం, లేదా బాక్స్ ఎక్స్ అంటాం, లేదా ఇంకోటి ఏమంటాం గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇదంతా కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చెప్పానమ్మా, బీలో. ఎక్కడ చెప్పానో సమ్ కూడా మీకు గుర్తు చేశాను నేను. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో చెప్పాను నేను. అది సరే పోలేదు. నెక్స్ట్ ఇంతేనమ్మా. దీని మీద మనం పాయింట్స్ చెప్పేసుకుని ఆల్రెడీ మనం 2n-1 వరకు చెప్పుకున్నాం కాబట్టి రిమైనింగ్ పాయింట్స్ కూడా చెప్పేసుకుని మనం కంటిన్యూషన్ చెప్పేసుకున్నాం నోట్స్. ఓకే సరే. తర్వాత ఈసారి నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ గురించి చెప్తున్నాను. నోట్ ఇప్పటిదాకా నోట్స్ ఎన్ని? 8. ఈసారి 9th నోట్ రాసుకోండి. చూడండి, 9th నోట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డివైజర్స్ మాట. ఏమంటే అందులో కూడా డివైజర్స్ లో కూడా మనం నాన్ ట్రివియల్, ట్రివియల్ డివైజర్స్ కూడా చెప్పాం మనం. ఏంటవి నాన్ ట్రివియల్ డివైజర్స్ అంటే ఏంటి? నాన్ ట్రివియల్ మళ్ళీ మనం ఇంకో విధంగా ఏ విధంగా అంటాం మనం? నాన్ ట్రివియల్ అన్న ప్రాపర్ అన్న ఒకటే, నాన్ ట్రివియల్ అన్న ప్రాపర్ అన్న ఒకటే, అలాగే ట్రివియల్ అన్న ఇంప్రాపర్ అన్న ఒకటే. ట్రివియల్ డివైజర్స్ అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు 6 అనే నెంబర్ ఉంది. 6 నెంబర్కి డివైజర్స్ చెప్పండి. 6 కి 1 2 3 6 1 2 3 6 ఇవన్నీ డివైజర్స్. మరి ఇవన్నీ ప్రాపర్ డివైజర్స్ అవుతాయా? నో సార్. ఏవో
106. 106 అవో కదా. మరి ఇప్పుడు ప్రాపర్ డివైజర్స్ వచ్చి 2, 3 అవుతాయి ప్రాపర్ డివైజర్స్. మరి ఇంప్రాపర్ డివైజర్స్ వచ్చి ఏమవుతాయి? 1, 6 అవుతాయి ఇంప్రాపర్ డివైజర్స్ అవుతాయి. దీన్నే మనం ఏమంటాం అంటే మనం ట్రివియల్ డివైజర్స్ అని కూడా అంటాం. ట్రివియల్ మీకు ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్పాను, బండ గుర్తు. ఇమ్ వచ్చింది అదే, ఇంప్రాపర్ అంటే కనుక ట్రివియల్ వస్తుంది. అలాగే ప్రాపర్ అంటే మాత్రం నాన్ ట్రివియల్. ప్రాపర్ డివైజర్స్ అన్న నాన్ ట్రివియల్ డివైజర్స్ అన్న ఒకటి అంతే. చూడండి ఈసారి ఎప్పుడైనా మనకి మనం జనరల్గా ఇప్పుడు ఎలా రాసాం అనుకోండి, ఒకసారి మనం చూద్దాం. ఇఫ్ P1, P2, అండ్ సో ఆన్ Pk. ఇంకోటి ఏంటంటే ఈ డివైజర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే దాని అర్థం ఏంటి? ప్రైమ్ నెంబర్ వాడిచ్చిన నెంబర్ వేరే నెంబర్స్ రాస్తే ఏమంటే తప్పు వస్తుంది. distinct primes and alpha 1, alpha 2, and so on alpha k are positive integers. Then the number of positive divisors of n equal to ఇక్కడ రాసేస్తానే positive divisors of n equals P1 power alpha 1 into P2 power alpha 2 into and so on into Pk power alpha k is ఏమొస్తుందంటే మీకు ఏమని చెప్పాను? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఈ పవర్ లో ఉన్న వాల్యూస్ కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేయమని చెప్పాను. కాబట్టి ఈజ్ ఏమవుతుందంటే ఆల్ఫా 1 + 1 ఇంటూ ఆల్ఫా 2 + 1 ఇంటూ అండ్ సో ఆన్ ఆల్ఫా k + 1 అవుతుంది. ఏమై అంటే ఇక్కడ ఇందులో ఏది ఇంక్లూడ్ అవుతుందంటే 1 అండ్ ఇట్సెల్ఫ్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ దిస్ ఇంక్లూడ్స్ 1 and n. అంటే ఈ డివైజర్స్ లో 1, n కూడా డివైజర్స్ అవుతాయి అన్నమాట. అంటే మనకు జనరల్ గా ప్రతి నెంబర్ కి అదే నెంబర్ డివైజర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 1 అనేది కూడా డివైజర్ అవుతుంది. కాబట్టి అలాగే ఇక్కడ n ఉంది కాబట్టి n కదా మనం రాసాం, కాబట్టి n కి 1 కూడా డివైజర్ అవుతుంది, n కూడా డివైజర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది అని చెప్తున్నాం అన్నమాట. అర్థమవుతుంది? నెక్స్ట్ తర్వాత ఈసారి ప్రాపర్ ఇంప్రాపర్ గురించి మాట్లాడదాం. నోట్ అదే 10. The positive divisors of n, other than 1 and n, other than 1 and n itself, 1 and n itself are called ఏమని చెప్తాం మనం? ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ n అంటాం. లేదా ప్రాపర్ డివైజర్స్ అయినా అనొచ్చు, లేదా మనం ఏమనొచ్చు నాన్ ట్రివియల్ డివైజర్స్. ప్రాపర్ డివైజర్స్ ఆర్ నాన్ ట్రివియల్ డివైజర్స్ of n and 1, n are called ఏమని చెప్పాం మనం? ఇంప్రాపర్ ఆర్ Trivial. ఇంప్రాపర్ ఆర్ ఇక్కడ రాస్తున్నానే చూడండి.
ఇంప్రాపర్ ఆర్ trivial divisors of n. Trivial divisors of n. అంటే ఇప్పుడు ట్రివియల్ డివైజర్స్ ఆఫ్ n కావాలి అంటే మనకి ఏం కావాలి అంటే రెండే వస్తాయి, కానీ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ n కావాలంటే 2 తీసేయాలి, ఇంప్రాపర్ డివైజర్స్ తీసేయాలి. కాబట్టి therefore the number of proper divisors of a positive integer n equals p1 power alpha 1 into p2 power alpha 2 into p3 and so on pk power alpha k is, మళ్ళీ ఇక్కడ నేను వేరేగా ప్రత్యేకంగా చెప్పట్లేదు, p1 p2 p3 అండ్ సో ఆన్ pk అంటే ఏంటది ప్రైమ్ నెంబర్స్, డిస్టింక్ట్ ప్రైమ్స్. అలాగే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా k అనేవి ఏమవుతాయి నాన్ నెగటివ్. ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాం కదా మరి, అది విషయం. ఈజ్ ఏమవుతుందంటే మన ఫార్ములా alpha 1 plus 1 into alpha 2 plus 1 into and so on alpha k plus 1 minus 2 అంతే అయిపోయింది. తర్వాత ఈసారి ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్ చూద్దాం. తర్వాత ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్. ఏమా అమ్మ నిన్న ఎక్సైజ్ లో 8th క్వశ్చన్ రాసాం కదా మరి, 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4, 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 చెప్పామా? అది ఆన్సర్ చెప్పారు సార్. ఉన్నారా నోట్స్ లో? రాసాం సార్. సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాటర్ చెప్తాను, తర్వాత స్టెప్స్ మాత్రం తర్వాత వేరే పేపర్ వేస్తాను, ఇక్కడ బాగాలేదు అంతే. చూడండి ఇక్కడ n అనేది ఏంటంటే ఖచ్చితంగా పాజిటివిటీ రావాలి. n బిలాంగ్స్ టు జెడ్లెస్. ఎందుకు పాజిటివిటీ రావాలో చెప్పండి మీరు. ఎందుకు పవర్ ఎప్పుడు పాజిటివ్ ఉండదు. పవర్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి? అది అసలు n అనేది పవర్ అది కాదు సార్, కాదు. మరే అందరూ ఏమంటారు, మనని నెగిటివ్ గా ఆలోచిస్తారు అనుకోండి, ఎవరైనా ఏమంటారు అందరూ బి పాజిటివ్ అంటారు కదా, పాజిటివ్ ఆలోచించమంటారు కదా, అందుకే నేను పాజిటివ్ అవ్వాలి. n ఎందుకు పాజిటివ్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. -2 ఫ్యాక్టోరియల్ చెప్పగలరా మీరు? అది లాంగ్ అయిపోతారు అంటే అది లాంగ్ అయిపోవడం ఏంటి? -2 ఇంటూ లాంగ్ అయిపోవడం ఏంటి అంటే ఎండింగ్ ఉంటుందా? ఉండదు సార్. ఎండింగ్ ఉండదు కదా, ఎండింగ్ ఉండదు కదా. ఉండదు సార్. మరి అంతే, పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఎండింగ్ ఉంటుంది. కారణం ఏంటంటే ఫ్యాక్టోరియల్ అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నాం మనం, ఏ ఇంటీజర్ ఇచ్చినా కానీ పాజిటివ్ ఇంటీజర్ ఆ ఇంటీజర్ నుంచి మొదలుపెట్టి ఒక్క 1 తగ్గించుకుంటూ 1ని రీచ్ అవ్వాలి. కానీ నెగిటివ్ ఇంటీజర్ అయితే ఎక్కడ 1 రీచ్ అవుతాం తగ్గించుకుంటూ వెళ్తేని, ఎప్పటికీ 1 రీచ్ అవ్వడం కాదు కదా, ఎప్పటికీ ఎండింగ్ ఉండదు. కాబట్టి నెగిటివ్ ఇంటీజర్ అవ్వకూడదు n అనేది, అక్కడ ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు కాబట్టి n కాబట్టి n అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అదమ్మా విషయం. ఏమా సరే, ఇప్పుడు దీనికి సంబంధించిన డెఫినేషన్ రాద్దాం. చూడండి, మనం నిన్న చెప్పుకున్న ఈ క్వశ్చన్ లో మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ఇచ్చాడో ఆ నెంబర్ని మనం ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఆ తర్వాత మనం వాడు అడిగింది ఏంటి డెఫినేషన్, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్ అన్నాడు. ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం చెప్పాం, ఇక్కడ ఈ ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ 6 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తే ప్రైమ్ నెంబర్ యొక్క మాక్సిమం పవర్ నే మనం ఏమన్నాం, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్ అన్నాం. అదే మనకు డెఫినేషన్ కింద చెప్తాం. అంటే ప్రైమ్ నెంబర్ ఈ ఇచ్చిన n ఫ్యాక్టోరియల్ డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో
ఆ ప్రైమ్ నెంబర్ యొక్క మాక్సిమం పవర్ ని మనం ఏమంటాం, మనం ఎక్స్పోనెంట్ ఆఫ్ ది ప్రైమ్ అంటాము. అర్థమవుతుందా? అది విషయం. అదే మనం అర్థం కాదు. ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎ ప్రైమ్, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎ ప్రైమ్ p in n factorial is the largest integer. p అనే స్మాల్ p రాయాలి ప్రైమ్ అంటే, అర్థమవుతుంది? in n factorial is the largest integer k, largest integer k such that p power k divides n factorial. p power k divides n factorial. మీకు చెప్పింది అర్థమైందా? n ఫ్యాక్టోరియల్ డివైడ్ చేసే p పవర్ k అనే వాల్యూ ఏదైతే ఉందో ప్రైమ్ నెంబర్ యొక్క పవర్, అందులోని మాక్సిమం పవర్ లార్జెస్ట్ ఇంటీజర్ k ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, మనం ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్ అంటాం. ఇక్కడ చూడండి 6 ఫ్యాక్టోరియల్ ఉంది, 2 పవర్ 4 అని ఉంది. ఇక్కడ మన ఈ 2 యొక్క ఎక్స్పోనెంట్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఎందుకంటే 6 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తే మాక్సిమం పవర్ ఎంత వస్తుంది, 4 వస్తుంది 2 కి. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అదే 3 కి 2 వస్తుంది, 5 కి 1 వస్తుంది, 1 వస్తుంది. అది విషయం. తర్వాత ఇక్కడ వరకు రాయండి, వేరే పేపర్లో చెప్తాను. నెక్స్ట్ లైన్ లో the exponent of p, the exponent of prime p, the exponent of p అంటే ప్రైమ్ అని, మీరు అది మళ్ళీ ప్రైమ్ అని రాయలేదు. p in n factorial is ఫార్ములా ఏంటంటే మనం చెప్పుకున్నది, స్టెప్ ఫంక్షన్ ఆఫ్ n by p ప్లస్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ n by p స్క్వేర్ ప్లస్ బాబు బ్రాకెట్లు క్లోజ్డ్ బ్రాకెట్స్ వేయాలి. మీరు మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ చేశారు అనుకోండి, అది ఏదో అయిపోతుంది మొత్తాన్ని. దానికి అది స్టెప్ ఫంక్షన్ అని మనం చదవం, కొత్త రకం ఫంక్షన్ ఏదో మీరు క్రియేట్ చేస్తుంటే అవుతుంది అన్నమాట. తర్వాత స్టెప్ ఫంక్షన్ ఆఫ్ n by p స్క్వేర్ ఏమా ప్లస్ అండ్ సో ఆన్, ప్లస్ అండ్ సో ఆన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, find the maximum power of 2, find the maximum power of 2 లేదా exponent of 2, exponent of 2 in 7 factorial. 7 factorial అంటే వాల్యూ ఎంత అసలు ముందు, అసలు 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 720. మరి 7 ఫ్యాక్టోరియల్ అంటే 720 7 ఏమవుతుందో చూడండి, 5040 అయినా 4900 ఇది 140, 5040 అవుతుందా? ఏమంటే 700 7s ఎంత అండి, 4900 అండి. అలాగే 20 7s 140 అండి, 4900 140 ఎంత అవుతుంది, 5040 కదా. 5040. ఇది మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ముందు మనకు అందుబాటులో 10 ఉంది, 0 కనబడుతుంది అంటే 10 అర్థమవుతుంది. 0 సింగిల్ గా ఉంటే 0 తప్ప అది ఎవరి పక్కన ఉందంటే హీరోయే. కాబట్టి 0 చాలా మంచిది, మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది 0 చూసుకోండి. సరే, ఇప్పుడు ఇది 504 into 10 అని రాసి, నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, 9 అవుతుందేమో చూడండి. 9 కింద రాయొచ్చు కదా, 9 into రాయొచ్చు ఇది, ఎందుకంటే 5 + 4 9, సమ్మ 9 అయిందంటే 9తో డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది నేను ఏం చేస్తానంటే 10ని 2 into 5 అని రాసి ఇంటూ ఇది 9 అంటే 3² అని రాసుకోవచ్చు. 3² into 9తో డివైడ్ చేస్తే 9 5s 45, రిమైండర్ ఎంత ఉంటుంది 554, 9 6s 54. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత 2 into 3² into 5 into
దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ నువ్వు 8 7 అని రాయొచ్చు. 8 7 ఇప్పుడు మళ్ళీ ఇది 8 × 2 అంటే 16 కదా. 16 మనం 2^4 అని రాసుకోవచ్చు. ఇంటూ 3² ఇంటూ 5^1 ఇంటూ 7^1 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మాక్సిమం పవర్ నాకు 2కి ఎంత రావాలి? 4 రావాలి. అది మీకు 4 వస్తుందని చెప్పడం కోసం ఇదంతా చేశాను. ఇది అసలు మనం చేయకూడదు. మరి మీకు తెలియాలి కదా 4 వస్తుందో లేదో అని అనుమానం. ఆ అనుమానం లేకుండా తెలియడం కోసం క్లారిటీగా మనం ఎలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఖచ్చితంగా 4 వస్తుంది. చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 పవర్ ఆల్ఫా ఇంటూ 3 పవర్ బీటా ఇంటూ 5 పవర్ గామా అలా ఏదో రాశాను అనుకోండి. ఇప్పుడు నేను ఆల్ఫా కావాలనుకోండి. ఆల్ఫా ఈక్వల్ టు మరి ఎక్స్పోనెంట్ కదా 7/2 స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ప్లస్ 7/2² ప్లస్ 7/2 అంతే. ఇంకా అంతగానే ఎక్కువ రాసుకున్నా మనకు ఉపయోగం లేదు, 0 అయిపోతుంది కదా. కాబట్టి 7/2 అంటే 3.5 ఉన్నాయి ప్లస్ ఇదేమవుతుందంటే 3.5లో మళ్ళీ 2 చేయండి, డివైడ్ బై 2 చేయండి, చేస్తే 1.725 అవుతుంది. 1.75 1.75 ప్లస్ దీన్ని మళ్ళీ బై 2 చేయండి. బై 2 చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ బై 2 చేస్తే 0.875. ఇప్పుడు మనం స్టెప్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఇంటీజర్ వస్తుంది కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. అది కూడా ఇందులో ఉన్న వాల్యూకి దగ్గరగా ఉంటుంది, దీనికన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి స్టెప్ ఫంక్షన్ ఆఫ్ 3.5 అంటే ఎంత? 3 ప్లస్ 1.75 అంటే 1, 0.875 అంటే 0. తర్వాత రాసుకున్నా మీరు 0 లేకపోతే. కాబట్టి మొత్తానికి ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. కాబట్టి 2 యొక్క మాక్సిమం పవర్ ఎంత? ఎక్స్పోనెంట్ ఎంత? ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఈక్వల్ టు 4 అవుతుంది. Therefore, the exponent of 2 in 7 factorial equal to 4 అవుతుంది. 4 అవుతుంది. ఏమా ఈ విధంగా చేయాలి. తర్వాత ఈసారి మనం సంవత్సరాలకు వెళ్ళిపోదాం. చూడండి సార్, మనం ఎక్కడ చెప్పాలి? సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని పెట్టుకున్నాం సార్. అంతకుముందు ఎగ్జాంపుల్స్ అని పెట్టలేదా? ఎగ్జాంపుల్స్ అని పెట్టాం. కంటిన్యూషన్ నెంబర్ ఎంత చెప్పండి. ఆ నెంబర్ వేస్తాను. 3 సార్. కంటిన్యూషన్ నెంబర్ 3 అనే పైన 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎస్ సార్. 3 థర్డ్ సొల్యూషన్ చూసుకోండి. క్వశ్చన్ మీరు రాసుకోండి, గ్యాప్ వదులుకోండి. వాడు ఏమన్నాడు చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ అంటాడు. 8 బాయ్స్ 5 గర్ల్స్ నుంచి మనం 4 బాయ్స్ 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలట. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటాడు. కాబట్టి మనం ఏం చెప్తాం? 8C4 ఇంటూ 5C3 అంతే. ఏమా చూడండి, డైరెక్ట్ ఒకే సెంటెన్స్ లో రాస్తాను. సొల్యూషన్ లో ఇది 5.6.13 అమ్మా. మీరు కంటిన్యూషన్ నెంబర్లు ఇచ్చుకోవాలి. సాల్వ్ ప్రాబ్లమ్స్ 5.6.12 చెప్పలేదు సార్. అంటూ చెప్పలేదా? చెప్పలేదు సార్. అవునా? సరే అయితే 5.6.12 చెప్పేసుకున్నాం. అంటే థర్డ్ సొల్యూషన్ కదా అదే వస్తుంది. చూడండి, థర్డ్ సమ్ కరెక్టే కదా ఇది? కరెక్టే సార్. సరే చూడండి. ఇప్పుడు ఏమంటాడు ఎగ్జాంపుల్ లోను? ఏ క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు ఆన్సర్ 6 out of 10 questions which are divided into 2 groups A and B, each containing 5 questions. He is not permitted to attempt more than 4 questions from either group. Find the number of different ways in which candidate can choose 6 questions. ఏమా ఇక్కడ వాడు ఏమంటాడంటే a candidate is required to చూడండి ఒకసారి 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి.
అక్కడ మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఆ 10 క్వశ్చన్స్ ని ఎలా డివైడ్ చేశారంటే 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఏబి అనే గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. అందులో ఒక్కొక్క గ్రూప్ లో 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఏమా అయితే హీఈస్ నాట్ పర్మిటెడ్ టు అటెంప్ట్ మోర్ దాన్ 4 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏదర్ గ్రూప్ అంటాడు అమ్మా. ఏదర్ గ్రూప్ నుంచి ఏంటంటే 4 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఏమా ఏ గ్రూప్ నుంచి అయినా సరే 4 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఆన్సర్ చేయకూడదు. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ క్యాండిడేట్ కెన్ చూస్ 6 క్వశ్చన్స్ అంటున్నాడు. కాబట్టి ఇది ఒక బాక్స్ కింద తీసేసుకోవచ్చు మనం. చూడండి ఒకసారి ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే గ్రూప్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 5 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత గ్రూప్ బిలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. గ్రూప్ బిలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఆన్సరింగ్ 6 క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఆన్సరింగ్ 6 questions. 6 questions. ఏమా ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ లో మోర్ దాన్ 4 అయితే చేయకూడదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ లో 4 చేశాడు అనుకోండి, ఆన్సర్ చేశాడు అనుకోండి, ఇక్కడ ఎంత చేయాలి 2 చేయాలి. మోర్ దాన్ 4 ఉండకూడదు కాబట్టి. తర్వాత ఇది 3 చేస్తారు అనుకోండి, మోర్ దాన్ అని చెప్పి 4 కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నాడు కాబట్టి 4 నుంచి మొదలు పెట్టాను. 4 నుంచి తగ్గించుకుంటూ వస్తున్నాను. 3 తీసామనుకోండి, ఇక్కడ 3 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 4 తీసుకోవాలి. ఇక్కడ 1 తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఇక్కడ 5 అయిపోద్ది, అంటే మోర్ దాన్ 4 అయిపోద్ది కాబట్టి తీసుకోకూడదు. అప్పుడు ఇది ఏమవుతుందంటే 6 క్వశ్చన్స్ కాబట్టి 5 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా 5C4 ఇంటూ 5 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ 5C2. ఏమా అలాగే ఇక్కడ 5 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అంటే 5C3 ఇంటూ 5C3 అవుతుంది. తర్వాత 5C2 ఇంటూ 5C4 అవుతుంది. ఏమా కాబట్టి ఇక్కడ లాస్ట్ లో ఏం చేస్తా ఉంటాం మనం, కావాలంటే ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు మనం. 5C4 అన్న 5C2 అన్న ఒకటేగా. 5C2 అంటే 5 into 4/2 అంటే 10 అవుతుంది. 10 into 10 అంటే 100 అవుతుంది. 5 into 4/2 into 1 into ఇది కూడా అంతే 5 into 4/2 into 1. 5C4 అంటే 5C1 కదా సార్. సారీ 5C1 5 అన్నమాట. ఇది ఎంత అవుతుంది 10 అవుతుంది. 10 into 5 అంటే 50 అవుతుంది. ఏమా 5C1 అంటే 5C4 అన్న 5C1 అన్న ఒకటే కాబట్టి 5 అవుతుంది. నెక్స్ట్ 5C3 అన్న 5C2 అన్న ఒకటే, 5C3 అన్న 5C2 అన్న ఒకటే కాబట్టి 5 into 4/2 into 1 into 5 into 4/2 into 1. మీకు అర్థమైతే డైరెక్ట్ గా 10 అని రాసుకోవచ్చు. 10 into 10 అని 2 అంటే 10 into 10 అంటే 100 అవుతుంది. అలాగే ఇక్కడ 5C2 అంటే 10 ఇంటూ 5C4 అంటే 5 అంటే 50 అవుతుంది. therefore the number of ways of answering the number of ways of answering the answer 6 questions out of 10 questions. 10 questions ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ 50 ప్లస్ 100 ప్లస్ 50 అంటే ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అని రాద్దాం కావాల్సిన విధంగా. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అంటే 200 అవుతుందమ్మా ఆన్సర్. అయితే ఇక్కడ రాసింది 200 అంటే. తర్వాత ఈసారి 4th సొల్యూషన్. క్వశ్చన్ ఏమంటాడు వాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 boys and 3 girls ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 boys and 5 girls అంటాడు. కాబట్టి డైరెక్ట్ గా రాసేద్దాం మనం ఒకే సెంటెన్స్ లో. ఏం రాద్దాం అంటే సొల్యూషన్ మీరు క్వశ్చన్స్ రాయాలి కంపల్సరీగా. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్
the number of ways of selecting 4 boys and 3 girls. 4 boys and 3 girls from a group of 8 boys and 5 girls. From a group of 8 boys and 5 girls. ఈక్వల్ టు ఏమవుతుంది 8 బాయ్స్ నుంచి 4 బాయ్స్ అంటే 8C4 ఇంటూ 5 గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ అంటే 5C3 దట్ ఈక్వల్స్ 8C4 అంటే 8 into 7 into 6 into 5 by 4 into 3 into 2 into 1 into 5C3 అన్న 5C2 అన్న 5 into 4 by 2 into 1 అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4 2s are 8 క్యాన్సిల్ అయిపోయింది, 3 2s are 6 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ వాల్యూ మల్టిప్లై చేస్తే చూడండి ఇది 20 అయిందండి. 20ని ఇదేమో 5 7 35 అండి. 35 into 20 అంటే ఎంత అవుతుంది? 700 అవుతుంది. ఏమా తర్వాత 5th క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఇప్పుడు ఏమంటాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 ఇంగ్లీష్ 3 తెలుగు అండ్ 2 హిందీ బుక్స్ అవుట్ ఆఫ్ 7 ఇంగ్లీష్ 6 తెలుగు అండ్ 5 హిందీ బుక్స్. ఇది కూడా ఒకే సెంటెన్స్ లో రాసేచ్చు. మీకు అర్థం అవుతుందా రాసేనా లేకపోతే సపరేట్ గా చెప్పనా? రాశాను సార్. లేదంటే మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు కదా ఆ విధంగా రాసుకోవడం. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అలా రాసేయడమే, లేకపోతే ఇంకా అంతకుమించి ఏం లేదు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అని చెప్పి వాడు చెప్పినట్టు రాయనా? డైరెక్ట్ గా చెప్పండి సార్. 4 ఇంగ్లీష్ బుక్స్, 4 ఇంగ్లీష్ 3 తెలుగు అండ్ 2 హిందీ. బుక్స్ అవుట్ ఆఫ్ 7 ఇంగ్లీష్ 6 తెలుగు అండ్ 5 హిందీ బుక్స్. ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. 4 బుక్స్ తీసుకోవాలి 7 నుంచి 7C4 ఇంటూ 6C3 ఇంటూ 5C3. into 63 into 52. 7C4 అంటే 7C3 తో సమానం. 7 into 6 into 5 by 3 into 2 into 1 into 6C3 అంటే 6 into 5 into 4 by 3 into 2 into 1. 5C2 అంటే 10, 5 into 4 by 2 into 1. 3 2s are 6, 3 2s are 6 cancel, 2 is 2 times cancel. అంటే ఇక్కడ 5 4s are 20, 20 35 అంటే 700, 700 10s అంటే 7000 అవుతుందన్న. ఏమా నెక్స్ట్ తర్వాత ఈరోజు ఎవరు మళ్ళీ మిస్? సరే నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. 6th one చూడండి. But ఏమన్నాడు చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 4 members out of 6 boys and 4 girls such that there is at least 1 girl in the committee. కనీసం ఒక్క గర్ల్ అయినా ఉండాలి అక్కడ కమిటీలో. ఒక్క గర్ల్ అయినా కమిటీలో ఉండాలంటే దాని అర్థం ఏంటంటే చెప్పండి. 1 or more. 1 or more గర్ల్ అంటే ఎలాగే చెప్పండి. అది అక్కడ మొత్తం కమిటీలో నెంబర్ 4 members ఉండాలి. ఆ 4 members అట్లీస్ట్ 1 గర్ల్ ఉండాలి అంటే ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు చెప్పండి. ఒక గర్ల్ అయినా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు, ముగ్గురైనా ఉండొచ్చు, 4 గర్ల్స్ అయినా ఉండొచ్చు. అంతేగా? అంతలాగా 4 రకాలుగా ఫైండ్ అవుట్ చేసే కన్నా సింపుల్ గా టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఫైండ్ అవుట్ చేస్తాను. అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 10 members. బాయ్స్ ప్లస్ 4 గర్ల్స్ ఈక్వల్ టు 10. 10 members నుంచి 4 members ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు?
10C4. 4 ways. 10C4 వేస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 4 మెంబర్స్ సెలెక్ట్ చేయడానికి. అందులోంచి నేను ఏం చేస్తానంటే ఒక్క గర్ల్ కూడా లేని వాళ్ళని తీసేస్తాను. అంటే అందరినీ కూడా బాయ్స్ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను? 6C4. ఆ 6C4 వేస్ ని కూడా 10C4 వేస్ లో తీసేసాను అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ లోంచి ఒక గర్ల్ కూడా లేని వేస్ ని తీసేసాను అనుకోండి, ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక గర్ల్ అయినా ఉంటారా? ఉంటారు సార్. అర్థమైందా? మీ లాజిక్ అర్థమైందా మీకు అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అక్కడ లాజిక్ ఏంటంటే ఒక క్లాస్ లో 35 మార్క్స్ వస్తే పాస్ అండి. 35 మార్క్స్ వస్తే ఏదో సబ్జెక్ట్ లో 35 మార్క్స్ వస్తే పాస్. అక్కడ విషయం ఏంటంటే పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది, ఫెయిల్ అయిన వాళ్ళు తక్కువ మంది. అక్కడ క్లాస్ లో మొత్తం 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 100 స్టూడెంట్స్ లో వాడు ఏమని అడిగాడంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నాడు. పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే నేను ఏం చెప్తున్నాను, పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది, కౌంట్ చేయడం కష్టం. ఫెయిల్ అయిన వాళ్ళు తక్కువ మంది, నెగ్లిజిబుల్ అన్నమాట, కౌంటింగ్ లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అందులో కనీసం 10% కూడా కాకుండా ఇంకా తక్కువ పర్సెంటే ఫెయిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 4% ఫెయిల్ అయ్యారు అనుకోండి, 100 లో 4% అంటే ఎంత? 4 సార్. 4. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంతమంది పాస్ అయ్యారు అని అడిగాడు. అంటే మనం పాస్ అయిన కౌంట్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదంటే మొత్తం మెంబర్స్ లోంచి ఫెయిల్ అయిన వాళ్ళని తీసేచ్చే. సార్. కాబట్టి 100 లోంచి ఫెయిల్ అయిన వాళ్ళు 4 మెంబర్స్ కాబట్టి 4 తీసేస్తే 96 పాస్ అయ్యారు అని చెప్తాను. అలాగే ఇక్కడ అట్లీస్ట్ 1 గర్ల్ ఉండాలి అన్నాడు. అసలు ముందు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ లోంచి ఒక గర్ల్ కూడా లేని వేస్ తీసేస్తే కనీసం ఒక గర్ల్ ఉండే వేస్ వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతున్నామా నేను చెప్పింది? అదే విషయం. కాబట్టి చూడండి ఒకసారి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ total number of persons equal to 4 boys, 6 boys plus 4 girls. 6 boys plus 4 girls equal to 10. And the number of ways of forming a committee. The number of ways of forming a committee the number of ways of forming a committee of 4 members out of 10 members లేదా అవుట్ ఆఫ్ 10 పర్సన్స్. లేదా ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే బాగోదు. అవుట్ ఆఫ్ 10 పర్సన్స్ ఈక్వల్ టు 10C4. ఏమా? నెక్స్ట్, the number of ways of forming a committee, the number of ways of forming a committee having no girls is ఏమవుతుంది? మొత్తం అందరిని కూడా బాయ్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 6C4 అవుతుంది. ఏమా? Therefore, the number of ways of forming a committee forming the committees to the forming a committee having at least one girl is ఏమవుతున్నప్పుడు 10C4 మైనస్ 6C4. that equals 10C4 అంటే
10 into 9 into 8 into 7 by 6 into 4 into 3 into 2 into 1 minus 6 into 62 కదా 6 into 5 by 2 into 1 అంటే 15 అవుతుంది. తర్వాత 4 2s are 8 క్యాన్సిల్ 3 3s are 9 అంటే ఇక్కడ ఏమవుతుందంటే 3 7s are 21 అంటే 21 అంటే 210 అవుతుంది. 210 minus 15 అవుతుంది. 210 minus 15 అంటే 195 అవుతుంది మా ఆన్సర్. ఏమా తర్వాత క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా 4 మార్కులకి బౌలర్స్ వికెట్ కీపర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నది. ఏమా చూడండి 7th one. వాడు ఏమంటాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ సెలెక్టింగ్ 11 మెంబర్స్ క్రికెట్ టీమ్ ఫ్రమ్ 7 batsmen, 6 bowlers and 2 wicket keepers so that the team contains 2 wicket keepers and at least 4 bowlers. Wicket keepers మాత్రం 2 members ఉండాలి కంపల్సరీ. కానీ బౌలర్స్ గురించి వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 4 bowlers అంటున్నాడు. మొత్తం బౌలర్స్ ఎంతమంది ఉన్నారు 6 bowlers ఉన్నారు. అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ముందు మనం బాక్స్ కింద రాసుకుంటే ముందు బ్యాట్స్మెన్ రాస్తాం. బ్యాట్స్మెన్ ఎంతమంది ఉన్నారు 7 మెంబర్స్ ఉన్నారు. తర్వాత బౌలర్స్ ఎంతమంది ఉన్నారు 6 మెంబర్స్ ఉన్నారు. తర్వాత వికెట్ కీపర్స్ ఎంతమంది ఉన్నారు 2 members. 2 members. 2 members. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ. ఏదంటే వాడు ఏమన్నాడు నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అన్నాడు కాబట్టి సెలెక్టింగ్ టీమ్ అన్నాం. క్రికెట్ టీమ్ అన్నాడు కదా. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్. ఎంతమంది ఉండాలి క్రికెట్ టీంలో 11 మెంబర్స్ ఉండాలి. ఏమా వాడు ఇచ్చిన కండిషన్స్ ఫాలో అవుతూ మనం చేద్దాం. చూడండి ముందు వాడు దేనికి ఇచ్చాడు రిస్ట్రిక్షన్ 2 వికెట్ కీపర్స్ కంపల్సరీగా ఉండాలి. వికెట్ కీపర్స్ మనం ఏం మార్చాం ఉన్నదే 2 అలా ఉంచాడు. తర్వాత ఏమంటాడు వాడు అట్లీస్ట్ 4 bowlers అన్నాడు. కాబట్టి 4 అయినా అవ్వచ్చు, మోర్ దాన్ 4 అయినా అవ్వచ్చు. కాబట్టి 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు అంతే. అలాగే వికెట్ కీపర్స్ కూడా కన్సిస్టెంట్, అది కాన్స్టెంట్ 2. ఈసారి బ్యాట్స్మెన్స్ మార్చుకోవాలి. ఇక్కడ 4 + 2 అంటే 6 అయింది. 6 అంటే మొత్తం 11 మెంబర్స్ కాబట్టి 11 - 6 అంటే 5 మెంబర్స్ కావాలి బ్యాట్స్మెన్. అలాగే 5 + 2 అంటే 7. 7 అంటే ఇందులో తీసేస్తే 4 రావాలి. అలాగే 6 + 2 అంటే 8. 11 తీసేస్తే 3 మెంబర్స్ కావాలి. అర్థమైందండి అది. కానీ ఎక్కడైనా ఇలాంటి టీం ఉంటుందండి? నో సార్, ఉండదు. ఎందుకంటే 3 బ్యాట్స్మెన్ ఉండి 6 bowlers ఉంటే ఏం చేద్దాం? అది బౌలర్స్ ఆడుకోవాలి, ఇంకేం ఉండదు. సరే లేదంటే దాన్ని ఏమంటారు ఒక ఓవర్కి 6 balls కూడా 6 bowlers వేసుకోవాలి. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క బౌలర్ వేస్తారు అన్నమాట. సరిపోతా. సరే ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేయొచ్చు క్రికెట్ టీం. చూడండి 7 బ్యాట్స్మెన్స్ నుంచి 5 బ్యాట్స్మెన్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు మనం? 7C5 ఇంటూ నెక్స్ట్ 6 bowlers నుంచి 4 bowlers 6C4 ఇంటూ 2 వికెట్ కీపర్స్ నుంచి 2 వికెట్ కీపర్స్ 2C2. తర్వాత అలాగే ఇది 7C4 ఇంటూ 6C5 ఇంటూ 2C2. అలాగే 7C3 ఇంటూ 6C6 ఇంటూ 2C2 దట్ ఈక్వల్స్ చూడమ్మా 7C5 అన్నా 7C2 అన్నా ఒకటేనమ్మా. నేను పక్కన చేయనా లేకపోతే నోట్తో చెప్తే మీకు అర్థమవుతుందా? 7C5 అన్నా 7C2 అన్నా ఒకటే. ఒకటే సార్. ఎందుకంటే 7C5 అన్నా 7C7 - 5 అన్నా ఒకటే 7C2. 7C2 అంటే 7 × 6/2 × 1 ఎస్ సార్. ఎస్ సార్. అంటే 6 లో 2 3 times క్యాన్సిల్ అయిపోతే 3 × 7 అంటే 21.
అవును సార్. ఇలా రాసేచ్చే లేదా పక్కన రాయినా ఇవన్నీ చేయనా? రాసేసి తర్వాత ఇంటూ 64 అన్న 62 అన్న ఒకటేగా. 62 అంటే 6 × 5 / 2 × 1. 6 లో 2 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 3 × 5 అంటే 15 వస్తుంది. 2C2 అంటే 1. అలాగే 7C4 అన్న 7C3 అన్న ఒకటే. 7C3 అంటే 7 × 6 × 5 / 3 × 2 × 1. 3 2s are 6, 6 6 క్యాన్సిల్ అయిపోతే 7 5s are 35. 6C5 అన్న 6C1 అన్న ఒకటే కాబట్టి 6C1 అంటే 6, 2C2 అంటే 1. అలాగే 7C3 అంటే ఇప్పుడే చేస్తాం 35. 6C6 అంటే 1, 2C2 అంటే 1. అంటే ఇది మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ మరి ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ మీరు పక్కన రాసుకోండి, కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఇచ్చుకోండి. అమ్మాయి ఇది రాసుకునే బాక్స్ గ్యాప్ ఎక్కువ ఇచ్చుకోండి. లేదు మాకు ఇలాగా బాక్స్ సిస్టమ్ లేదు అనుకుంటే సింపుల్ గా ఇది మాత్రమే సరిపోయేలా రాసుకుని తర్వాత లాస్ట్ లైన్ లో ఇక్కడ రాసేటప్పుడు స్టెప్ లో రాసేటప్పుడు ఇవన్నీ ప్లస్లు చేసుకోవాలి. అలా చేద్దామా? ఇలా సరిపోద్ది? ఇలా సరిపోతుంది. ఇక్కడ మరి మీరు బాక్స్ కొద్దిగా పెద్దది వేసుకోండి. ఇక్కడ మనకి ఎంత రావాలంటే ఇది 15 2s are 30, 300 కాబట్టి 300 315 వస్తుంది. అలాగే ఇది ఎంత వస్తుందంటే 35 అంటే 180 వస్తుంది. ఇక్కడ ఇదేమన్నా వస్తుందంటే 35 వస్తుంది. ఇక్కడ అది కొద్దిగా క్లారిటీగా రాసుకోండి. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్ టైప్ రాసినప్పుడు అక్కడ ఏం రాయాలంటే 7C5 × 64 × 2C2 ప్లస్ 7C4 × 65 × 2C2 ప్లస్ 7C3 × 66 × 2C2 అని చెప్పి రాయాలి. అప్పుడు సింప్లిఫై చేసుకోవాలి. అలా అయినా పర్వాలేదు. కాబట్టి నెక్స్ట్ last line lo therefore the number of ways of selecting the required number of ways of selecting a cricket team, the required number of ways of selecting a cricket team equal to ఏమని వస్తుందంటే 315 ప్లస్ 180 ప్లస్ 35. 315 35 అంటే 350 అండి. 350 అంటే 450 అండి. 530 వస్తుంది, 560 వస్తుంది. అదేంటిది? ఇది 210 కదమ్మా. ఇది చూడండి 180 30 210 అవుతుంది, 180 కాదు. ఇది 36 ఎంత 180, 56 ఎంత 30. 30 అంటే 30 ప్లస్ 180 అంటే 210 కదా. ఇది అవునా? ఎస్ సార్. మాట్లాడరేటమ్మా 210. ఇప్పుడు యాడ్ చేస్తే 350ని 550 560 అవుతుంది ఆన్సర్. ఏమో తర్వాత క్వశ్చన్ చూడండి. ఏమంటాడు వాడు? ఇఫ్ ఏ సెట్ ఆఫ్ m parallel lines intersect another set of n parallel lines not parallel to the lines in the first set, then find the number of parallelograms formed in this lattice structure అన్నాడు. వాడు బాధ ఏంటంటే m parallel lines ఉన్నాయి. ఈ m parallel lines ఏం చేస్తున్నాయంటే మరొక n parallel lines ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ parallel lines సెకండ్ సెట్ ఆఫ్ parallel lines లో ఏ లైన్స్ కి కూడా parallel గా లేవు. అయితే ఎన్ని parallelograms ఫామ్ అవుతాయి ఈ లైన్స్ ఉపయోగించి అంటాడు వాడు. ఇప్పుడు జనరల్ గా మాట్లాడితే ఇప్పుడు ఇలాగే ఈ లైన్స్ ఇలా ఉన్న లైన్స్ ఒక m ఉన్నాయండి. అలాగే ఇలా ఉన్న లైన్స్ ఒక n ఉన్నాయండి. నాకు జనరల్ గా ఒక parallelogram ఫామ్ అవ్వాలంటే నాకు ఎన్ని లైన్లు కావాలి? ఈ ఫామ్ లో లైన్ కావాలి, ఈ ఫామ్ లో లైన్ కావాలి. ఎన్ని కావాలి? parallelogram అంటే ఓ విధంగా చెప్పాలంటే ఇది కరెక్ట్ గా వెర్టికల్ లైన్స్ అయితే కావు, కానీ వెర్టికల్ లైన్స్ అని అనుకోండి ఒక్క నిమిషం. అలాగే ఇవి హారిజంటల్ లైన్స్ అని అనుకోండి. అవి ఎలాగా హారిజంటల్ లైన్స్ అంటే నాకు హారిజంటల్ లైన్స్ ఎన్ని కావాలి? 2 కావాలి. అలాగే వెర్టికల్ లైన్స్ ఎన్ని కావాలి? 2 కావాలి. అప్పుడు నాకు parallelogram ఫామ్ అవుతుంది. అంతేగా? అంటే నిజంగా వెర్టికల్ లైన్ తీసుకుంటే మన ఫామ్ అయితే రెక్టాంగిల్ అండి. నేను మీకు అర్థం అవడం కోసం ఈ లైన్కి మళ్ళీ ప్రత్యేకంగా పేరు పెట్టలేక నేను వెర్టికల్ లైన్స్ అని అంటున్నాను. లేకపోతే ఒక పని చేయండి,
ఈ m సెట్ ఆఫ్ ప్యారల్ లైన్స్ నుంచి 2 ప్యారల్ లైన్స్ కావాలి. అలాగే ఈ n సెట్ ఆఫ్ ప్యారల్ లైన్స్ నుంచి 2 ప్యారల్ లైన్స్ కావాలి, 2 లైన్స్ కావాలి. కాబట్టి m లైన్స్ నుంచి 2 లైన్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను? MC2. అలాగే n లైన్స్ నుంచి n సెట్ ఆఫ్ లైన్స్ నుంచి 2 లైన్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోగలను నేను? NC2. కాబట్టి నాకు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే MC2 ఇంటూ NC2 అవుతాయమ్మా. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? అది విషయం. కాబట్టి ఫర్ ఫార్మింగ్ ఏ ప్యారలోగ్రామ్, ఏం చేయాలి? we select 2 lines from the first set of m lines. 2 lines we select 2 lines from the first set of m parallel lines. First set of m parallel lines in MC2 ways. లేదా which can be done in MC2 ways. అలా కూడా రాయొచ్చు. అలాగే and two lines from the second set of n lines, second set of n lines in NC2 ways. మీకు అర్థమైందా లేదా స్టేట్మెంట్? అదే సెంటెన్స్. For forming a parallelogram, we select 2 lines from the first set of m parallel lines in MC2 ways and 2 lines from the second set of n parallel lines in NC2 ways. అర్థమైంది స్టేట్మెంట్, సెంటెన్స్? Therefore, the number of parallelograms formed, parallelograms formed by the given set of parallel lines. లేదా ఫార్మ్డ్ అలా కూడా రాసి వదిలేచ్చు. అలా ఫార్మ్డ్ ఈక్వల్ టు MC2 ఇంటూ NC2. ఏమా దాంట్లో కొనలేదు. తర్వాత 6th వన్ చూడండి. అదే అంటే ఇక్కడ మన కంటిన్యూషన్ నెంబర్ 9th వన్ వస్తుంది. చూడండి ఒకసారి. 9th వన్ ఆల్రెడీ మనం నోట్ పాయింట్ అని చెప్పేసాం కానీ అలా అవసరం లేదు మనం. అలాగే 7th అంటే మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 188లో 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ మంచి క్వశ్చన్. 7th క్వశ్చన్ అయిపోతే మ్యాక్సిమం 7th 8th అయిపోతే మనకు అయిపోయినట్టు, దగ్గరకు వచ్చినట్టు. సరే చూడండి. 7th క్వశ్చన్ ఏమంటాడు ఒకసారి అది మీరు క్వశ్చన్ చదివి దాని మీనింగ్ నాకు చెప్పండి. చూడండి అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ టీచర్ వాంట్స్ టు టేక్ 10 స్టూడెంట్స్ టు పార్క్. 10 స్టూడెంట్స్ ఏంటంటే పార్క్ తీసుకెళ్లాలని అనుకున్నారు. వాంట్స్ టు అంటే ప్రస్తుత కోరిక అని అర్థం, దాని అర్థమవుతుందా? తీసుకెళ్ళాలని అనుకున్నారు అన్నమాట. ఏమంటే ఐ వాంట్ బికమ్ ఏ లాయర్ అని ఏదో చెప్తారు మీరు మొత్తాన్ని. అలా చెప్తే దాని అర్థం ఏంటి? అది ప్రస్తుత కోరిక. తర్వాత ఆ కోరిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ కోరిక కోసం కష్టపడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ ప్రస్తుతం మాత్రం మీకు అనిపించింది అంతే. ఎవరో మంచి లాయర్ని చూశారు, మంచి కారు సూటు బూటు వేసుకుని వచ్చాడు. అలా చూసి దిగ్గానే అమ్మో లాయర్ అంటే ఇలా ఉంటుందన్నమాట, అందరూ తనం పెడతారు మాట, చేతులు ఎత్తి శుభ్రంగా కేసులు పూర్వమని ఉంటాయన్నమాట. ఎందుకంటే కోర్టులో ఎప్పటికీ కేసులు తెవలవో, అతమాట ఏంటంటే వాయిదాలు పడటమే కాబట్టి జీవితం అంతా కూడా వాయిదాలతో బతికేచ్చు లాయర్ అయితేని అని చెప్పి మీరు ఏమనుకున్నారంటే మంచి దర్జాగా ఉంది జాబ్ అయితేను అని చెప్పి మీరు ఏమనుకున్నారంటే లాయర్ అవుదాం అనుకున్నారు. ఐ వాంట్ బికమ్ ఏ లాయర్ అంటారు.
అంటే వాంట్ అని వచ్చిందంటే ప్రస్తుత కోరిక మాట మీకు. ఆ కోరిక తర్వాత నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. ఇంకో విషయం, ఆ కోరిక కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ప్రస్తుతం చూడగానే మాత్రం మీకు కొద్దిగా ఇంప్రెస్ అయ్యి ఆటోమేటిక్గా మీ మైండ్లో అనిపించింది, అయితే ఇలా అయ్యరవ్వాలరా బాబు అని. అప్పుడు అనిపించింది అంతే. తర్వాత దానికోసం కృషి చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాగే ఇక్కడ 10 స్టూడెంట్స్ని తీసుకెళ్ళాలని అనుకున్నారు ఆవిడ. ఎవరు? టీచర్. ఏమండి? అయితే అక్కడ కండిషన్ ఏంటంటే హీ కెన్ టేక్ ఎగ్జాక్ట్లీ 3 స్టూడెంట్స్ ఎట్ ఎ టైం. అయితే ఇక్కడ 3 స్టూడెంట్స్ మాత్రమే తీసుకెళ్తారట ఎట్ ఎ టైం, ఒక్కసారికి అర్థమవుతుంది. అయితే అండ్ విల్ నాట్ టేక్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ మోర్ దాన్ వన్స్. అయితే సేమ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని వన్ టైం గానే ఎక్కువ తీసుకెళ్తారు. ఇక్కడ జాగ్రత్తగా లాజిక్ అబ్జర్వ్ చేయాలి మీరు. సేమ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని వన్ టైం కన్నా ఎక్కువ తీసుకెళ్ళరు. కానీ ఒక్కొక్క స్టూడెంట్ వన్ టైం కన్నా ఎక్కువ వెళ్ళచ్చా, వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు సార్. గ్రూప్స్ మారుతాయి కదా సార్. సార్ ఈ పార్క్ వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, వాళ్ళు వెళ్ళడం అలా పంపిస్తాడు. వెళ్ళొచ్చు అన్ని సార్లు. వెళ్ళొచ్చు సార్. ఆ ఒక పర్సన్ వేరే గ్రూప్ లో ఉండొచ్చు కదా సార్. వెరీ గుడ్. అక్కడ గ్రూప్ ని అయితే తీసుకెళ్ళరన్నారు కానీ ఒక్కొక్క పర్సన్ ఇన్నిసార్లు వెళ్ళాలి లేకపోతే ఇన్నిసార్లు వెళ్ళకూడదని ఏం చెప్పలేదు. అయితే ముగ్గురిని మాత్రం ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురు మళ్ళీ ఇంకోసారి వెళ్ళరు. ఆ ముగ్గురులో ఏ ఒక్కడైనా మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చు, ఏ ఇద్దరైనా ఇంకోసారి వెళ్ళొచ్చు. కానీ ముగ్గురు కలిపిన గ్రూప్ మాత్రం మళ్ళీ 2 సార్లు వెళ్తారు. అదొక లాజిక్. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈచ్ స్టూడెంట్ కెన్ గో టు ద పార్క్ అంటున్నాడు. అయితే ఎన్నిసార్లు ప్రతి స్టూడెంట్ కూడా పార్క్ వెళ్తాడు అని అన్నారు. అది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత రెండో క్వశ్చన్ ఏమంటాడంటే ద టీచర్ కెన్ గో టు ద పార్క్. టీచరు పార్క్ ఎన్నిసార్లు వెళ్తారు అని అడిగారు క్వశ్చన్లో. ఏమండి? అసలు ముందు సెకండ్ క్వశ్చన్ చూద్దాం, చాలా ఈజీగా అయిపోతుంది. టీచరు ఎన్నిసార్లు పార్క్ వెళ్తారు చెప్పండి. ఎన్ని గ్రూపుల్ని తీసుకెళ్తే అన్నిసార్లు పార్క్ వెళ్తారు, అంతేగా? మరి గ్రూపుల్ని తీసుకెళ్ళాలి అంటే ఎంతమందిని తీసుకెళ్తారు గ్రూప్ కి? 3 members. మొత్తం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 10 members. మరి 10 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా టీచర్ వెళ్తారు పార్క్, అంతేగా? అంటే అప్పుడు ఏమవుతుంది, టీచర్ ఎన్నిసార్లు వెళ్తారు పార్క్ కి? 3 టైమ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. అదే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సరే, ఎన్నిసార్లు స్టూడెంట్ పార్క్ వెళ్తారని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు సేమ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ మళ్ళీ వెళ్ళరు, కానీ ఒక్క మెంబర్ మారినట్టేగా గ్రూప్. అయితే ఇక్కడ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ బి సి డి ఇలా 4 పర్సన్స్ ఉన్నారండి. ఈ 4 పర్సన్స్ లోను 3 పర్సన్స్ ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? పార్క్ తీసుకెళ్తున్నారు టీచర్. అయితే తీసుకెళ్ళిన గ్రూప్ మళ్ళీ తీసుకెళ్ళరు. ఒకసారి ఎన్ని రకాలుగా తీసుకెళ్ళచ్చు చెప్పండి నాకు. ఓవరాల్ గా చెప్పండి, ఫార్మల్ ఏం అప్లై చేయకండి, జనరల్ గా మీకు అనిపించింది చెప్పండి. ఎలా వెళ్ళొచ్చు వీళ్ళ నలుగురు పార్క్? ఫస్ట్ ఏబిసి వెళ్ళారు అనుకోండి, తర్వాత ఎవరు వెళ్ళొచ్చు? BCD వెళ్ళారు. తర్వాత ఎవరు వెళ్ళొచ్చు? ఏబిడి వెళ్ళారు అనుకోండి, తర్వాత ఎవరు వెళ్ళొచ్చు? ఏసీడి. తర్వాత ఇంకా వెళ్ళచ్చు, ఇంకేనా వెళ్ళొచ్చా? ఇంతేగా. మరి ఇందులో మీరు గమనించండి, ఏ ఎన్నిసార్లు వెళ్ళాడు? 3 times. బి ఎన్నిసార్లు వెళ్ళాడు? 3 times. ఈ ఎన్నిసార్లు వెళ్ళాడు? 3 times. ఈ ఎన్నిసార్లు వెళ్ళాడు? 3 times. 3 టైమ్స్ వెళ్ళాడు. విషయం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ ఎన్నిసార్లు వెళ్తాడో అని చెప్పి అడిగారు కదా క్వశ్చన్ లో. స్టూడెంట్ ని ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఏ ఎన్నిసార్లు వెళ్తాడో అని అడిగారు అనుకోండి, ఏ ఎన్నిసార్లు వెళ్తాడో అని అడిగితే ఏ అనేవాడు ఏమవుతాడు అక్కడ? ఆ 3 మెంబర్స్ ఖచ్చితంగా ఏ, మిగిలిన వాళ్ళు ఎంతమంది వెళ్ళినా సరే మిగిలిన ఇద్దరు ఎవరు మారినా ఏ ఖచ్చితంగా ఉంటాడు ఆ గ్రూప్ లో. ఏ ఎన్నిసార్లు వెళ్తాడో అని అడిగితే
ఎస్ సార్. ఉంటాడా? ఉంటాడు సార్. Yes, sir. అంటే అప్పుడు ఏ ఖచ్చితంగా ఏమవుతాడు? పర్టికులర్ పర్సనే కదా అవుతాడు. ఆల్వేజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద కమిటీ. అవునా? ఎస్ సార్. మరి ఇప్పుడు ఎప్పుడైతే పర్టికులర్ పర్సన్ ఉన్నాడో వీడు ఎప్పుడు ఉంటాడు. ఇది మనం మళ్ళీ సెలెక్ట్ చేయక్కర్లేదు. 10 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి మనం. అందులో ఏ ఖచ్చితంగా ఉంటున్నాడు. ఇంకెంతమందిని సెలెక్ట్ చేయాలి? ముగ్గురికి. ఒకడు ఆల్రెడీ ఉన్నాడు, ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. మరి టోటల్ మెంబర్స్ ఎంతమంది? 10 మెంబర్స్. 10 మెంబర్స్ అయ్యి ఉంటే 3 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేస్తామంటే ఇంక మెంబర్స్, టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. కాబట్టి 9 సీటు. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ మొత్తం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ని తీసుకెళ్ళాలి. కానీ ఒకడు ఇంక్లూడ్ అయిపోయి ఉంటున్నాడు ఆల్రెడీ. కాబట్టి 4 మెంబర్స్ ఒకడు ఆల్రెడీ ఉన్నాడు అంటే ఒకడు తీసేయాలి పక్కన. ఆడ ఆల్రెడీ ఉన్నట్టే. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 2 మెంబర్సే ఉంటారు. ఆల్రెడీ ఒక గ్రూప్ లో ఉండిపోయాడు కాబట్టి మెంబర్స్, రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 2 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి? రిమైనింగ్ 3 మెంబర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. 3C2. 3C2 అన్న 3C1 అన్న ఒకటే కాబట్టి 3C1 అంటే వాల్యూ ఎంత? 3. సరిపోయిందా లేదు? ఏ కావాలంటే 3C1 వేసి వెళ్తాడు, బి 3C1, సి 3C1, డి 3C1, 3 వేసి వెళ్తాడు. అర్థమైందా లేదు? Yes, sir. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. లేదు సార్. చూడండి, ఇక్కడ మీరు కావాలంటే క్వశ్చన్లు ఇచ్చిన మ్యాటర్ రాసుకుంటాం. ఏమని రాయొచ్చు అంటే, టీచర్ వాంట్స్ టు టేక్ 10 స్టూడెంట్స్ టు ఏ పార్క్ అని. ఈ కెన్ టేక్, హీ అన్నారు కదా, అయితే అతను మేల్ పర్సన్. అది టీచర్ అంటే అక్కడ సారే అర్థమవుతుంది. హీ అన్నారు కదా, హీ చూడలేదు. ఈ కెన్ టేక్ ఎగ్జాక్ట్లీ 3 స్టూడెంట్స్ ఎట్ టైం. ఆన్లైన్ ఇంకో విషయం చెప్పమంటారా? చూడండి, మ్యాటర్ కావాలంటే మొత్తం రాసుకోవచ్చు. సొల్యూషన్ లో ఏ టీచర్ వాంట్స్ టు టేక్ 10 students to a park. 10 students to a park. He can take exactly 3 students at a time. He can take exactly 3 students at a time. At a time. And will not take the same group. Will not take the same group. Same group of 3 students more than once. Of 3 students more than once. More than once. ఈ మ్యాటర్ అంతా క్వశ్చన్ లో ఉన్నదే రాశాను. ఇది మీకు రాయడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, మ్యాటర్ తీసిపడండి. అక్కడ మనం మిగిలిన మ్యాటర్ రాసేద్దాం అంతే. నెంబర్ 1 అని పెట్టి ఆన్సర్ రాసేద్దాం, 2 అని కూడా ఆన్సర్ రాసేద్దాం. మీరు రాయాలనుకుంటే ఇది మ్యాటర్ రాయండి, లేదంటే ఇది ఆపేసి ఇక్కడ వరకు రాయండి. ఆన్సర్ అయిపోయిన తర్వాత చెప్పండి నాకు 9th సొల్యూషన్ అని చెప్పి మనం కంటిన్యూగా డైరెక్ట్ గా మనం ఆన్సర్ లోకి వెళ్ళిపోదాం. ఈ మ్యాటర్ అంతా రాయకుండా. ఓకేనా? సరే, విడిగా రాసుకోండి. తర్వాత 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. అది అంటే 8th క్వశ్చన్ చూడన్నారు. వాడు ఏమన్నాడు? డబుల్ డెక్కర్ మినీ బస్ హ్యాస్ 8 seats in the lower deck and 10 seats in upper deck. Find the number of places of arranging 18 persons in the bus. If 3 children wants to go to the upper deck and 4 old people can go to the upper deck అంటాడు. అక్కడ దాని బాధ ఏంటంటే, ఒక డబుల్ డెక్కర్ మినీ బస్ ఉందండి. డబుల్ డెక్కర్ మినీ బస్ లో ఏంటంటే 8 seats ఏమో లోయర్ డెక్ లో ఉన్నాయండి, అలాగే 10 seats ఏమో అప్పర్ డెక్ లో ఉన్నాయండి. అయితే
వాడు ఏమంటాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 18 persons ఇన్ ద బస్. అంటే ఆ బస్సులో 18 persons ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అని అడిగాడు. అయితే వాడు కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఈ 3 children వాంట్ టు గో ఆన్ ద అప్పర్ డెక్, గో టు ది అప్పర్ డెక్, అండ్ 4 people కెనాట్ గో టు ది అప్పర్ డెక్. 3 children ఏంటంటే అప్పర్ డెక్ వెళ్ళాలనుకుంటున్నారు, అప్పర్ డెక్ లో కూర్చుందాం అనుకున్నారు. తర్వాత అలాగే 4 old people ఏంటంటే కెనాట్ గో టు ది అప్పర్ డెక్, అప్పర్ డెక్ వెళ్ళకూడదు అనుకుంటున్నారు, వెళ్ళలేరు అన్నమాట. 3 children ఏమో అప్పర్ డెక్ కావాలనుకుంటున్నారు, 4 old people ఏమో అప్పర్ డెక్ వద్దనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? 3 children అప్పర్ డెక్ కావాలన్నారు కాబట్టి 3 children పైకి పంపించాలిగా. పైకి అంటే పైకి వేరు గారు, అప్పర్ డెక్. అర్థమవుతుంది ఏమా? 3 children ని అప్పర్ డెక్ పంపించాం. అలాగే 4 old people అప్పర్ డెక్ లో కూర్చొని ఉన్నారు కాబట్టి కూర్చోలేరు కాబట్టి వాళ్ళని ఏంటంటే లోయర్ డెక్ పంపించాం. మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి? 18 సార్. మొత్తం సీట్లు 18 ఉన్నాయండి. ఇక్కడ లోయర్ డెక్ వచ్చేటప్పటికి 8 సీట్స్ ఉన్నాయి, అప్పర్ డెక్ వచ్చేటప్పటికి 10 సీట్స్ ఉన్నాయి, మొత్తం 18 సీట్స్ ఉన్నాయి. ఏమండి ఇందులో 3 persons ఏంటంటే అప్పర్ డెక్, 3 children అప్పర్ డెక్ వెళ్దామనుకున్నారు, అప్పర్ డెక్ పంపించాం. 4 old people ఏంటంటే అప్పర్ డెక్ లో కూర్చోలేమన్నారు కాబట్టి వాళ్ళనేమో లోయర్ డెక్ పంపించాం. ఏమండి 4 old people. ఇప్పుడు రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 7 members. ఇక్కడేమో 8 లో 4 తీసేస్తే 4 అంటే ఇంకెంతమంది ఉంటారు మెంబర్స్? 11 members ఉంటారు. అవునా? 11 members ఉంటారు. అర్థమవుతుంది? అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను అప్పర్ డెక్ ఫిల్ చేయాలంటే నాకు ఎంతమంది కావాలి ఇంకా? కాబట్టి 11 members నుంచి 7 members నేను ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 11C7. అంటే ఇప్పుడు నాకు అప్పర్ డెక్ లో కావాల్సిన 7 members నేను సెలెక్ట్ చేసుకున్నానండి. 11C7. ఎప్పుడైతే అప్పర్ డెక్ లో కావాల్సిన 7 members నేను సెలెక్ట్ చేసుకున్నానో ఆటోమేటిక్ గా మిగిలిన 4 persons మనం సెలెక్ట్ చేసుకోవాలి లోయర్ డెక్ కి. ఆ లోయర్ డెక్ వెళ్ళిపోతారు కదా. ఎస్ సార్. అర్థమైందండి నేను చెప్పింది? అర్థమైంది సార్. అంటే ఇప్పుడు అప్పర్ డెక్ లో ఎంతమంది ఉన్నారు? మొత్తం 10 members ఉన్నారు ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ గా. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం సీట్లో కూర్చోబెట్టలేదు, కేవలం ఏంటంటే జనం ఉన్నారు, 18 మంది ఉన్నారు. ఆ సీట్లు ఏంటంటే 18 ఉన్నాయి అందులో, డబల్ డెక్కర్ మినీ బస్సులో. లోయర్ డెక్ లో ఏమో 8 సీట్స్ ఉన్నాయి, అప్పర్ డెక్ లో ఏమో 10 సీట్స్ ఉన్నాయి. మన దగ్గర 18 members అవైలబుల్ గా ఉన్నారు. 18 members అందులో కూర్చోబెట్టాలి మనం. అయితే అక్కడ ఏమైందంటే 3 children ఏంటంటే అప్పర్ డెక్ కావాలి నాకు అన్నారు. అంటే ఆ అప్పర్ డెక్ కావాలన్నారు కాబట్టి ఓ పని చేయండి రా బాబు, మీరు ముందు ఏంటంటే అప్పర్ డెక్ వెళ్ళిపోండి, వచ్చిన తర్వాత మేము కూర్చోబెడతాం, వచ్చిన సీట్ని బట్టి ఏదో మొత్తానికి ఆ లిస్ట్ని బట్టి ఏదో కూర్చోబెడతాం, మీరు మాత్రం అప్పర్ డెక్ లో నుంచోండి, అది ఉండండి అన్నారు. అప్పర్ డెక్ వెళ్ళి అలా నుంచుని ఉన్నారు. అప్పర్ డెక్ లో ఉన్నారు. తర్వాత 4 old people కూడా మేము అప్పర్ డెక్ ఎక్కలేము బాబు, ఎందుకు వచ్చింది మాకు తలనొప్పి, మేము ఉండలేము, మాకు భయం ఎక్కువ అని చెప్పి వాళ్ళని ఏమన్నారంటే లోయర్ డెక్ వెళ్ళిపోండి అన్నారు. లోయర్ డెక్ వెళ్ళిపోండి అంటే వాళ్ళు లోయర్ డెక్ లో ఉన్నారు 4 members. మొత్తానికి 3 members ఏమో అప్పర్ డెక్ లో ఉన్నారు, 4 members ఏమో లోయర్ డెక్ లో ఉన్నారు. ఇంకా రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉంటాయి అంటే లోయర్ డెక్ లో 4 ఉంటాయి, అప్పర్ డెక్ లో 7 ఉంటాయి. అయితే ఇప్పుడు అప్పర్ డెక్ లో 7 సీట్స్ ని ఫిల్ చేయడం కోసం నాకు 7 members కావాలి. రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది అంటే 11 members. 11 members లో 7 members ని ఎన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు అంటే 11C7 ways లో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను కేవలం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు అప్పర్ డెక్ లో ఎంతమంది ఉన్నారు అవైలబుల్ గాను? 10 members ఉన్నారు. ఎందుకంటే ముందు 3 children పంపించాం కదా, ఆ 3 children ఇప్పుడు 7 persons కూడా ఉన్నారు, మొత్తం 10 members ఉన్నారు. ఎప్పుడైతే 7 members ని అప్పర్ డెక్ కోసం నేను సెలెక్ట్ చేసుకున్నానో మిగిలిన 4 members కూడా ఇంకా లోయర్ డెక్ వెళ్ళిపోతారు, ఎందుకంటే సీట్ ఫిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ 11C7 అక్కడ సెట్ అయింది. అంటే ఇప్పుడు అప్పర్ డెక్ లో ఏమో 10 members ఉన్నారు, లోయర్ డెక్ లో ఏమో 8 members ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని సీట్లలో అరేంజ్ చేయాలి. అవునా? ఇప్పుడు అప్పర్ డెక్ లో 10 members ఉన్నారు, 10 సీట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? ఏమంటే 10 persons ఉన్నారండి, ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి వాళ్ళని? 10 factorial వేస్తే మరి అంతసేపు ఆలోచిస్తారేటమ్మా?
చెప్పాను సార్. అరేంజ్ చేయొచ్చు మనం 10 ఫ్యాక్టోరియల్ వేసి. అంటే ఇప్పుడు అప్పర్ డెక్ గొడవ అయిపోయింది. ఇంకా లోయర్ డెక్ లో ఎంతమంది ఉన్నారు పర్సన్స్? 8 మెంబర్స్ ఉన్నారు రెడీగా. వాళ్ళని కూర్చోబెట్టారు. ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు? 8 factorial. అది ఆన్సర్ అవుద్ది. ఇది ఆన్సర్ చెప్పేసి అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ పెడతానే. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చేయించినట్టున్నాను కదా, మీరు చేయమని హోంవర్క్ ఇచ్చినట్టున్నాను కదమ్మా. Picture, sir. కంటిన్యూస్ నెంబర్ ఎంత వస్తుందంటే 10 అనుకుంటా, అంతేగా? 10. Yes, sir. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది సార్. సరే చూడండి. కనిపిస్తుంది సార్. ఫస్ట్ total number of seats. Total number of seats equal to upper deck ఏమో 10, lower deck ఏమో 8. ఏమో లోయర్ డెక్, ప్లస్ 10 ఏమో అప్పర్ డెక్. ఈక్వల్ టు 18 అవుతాయి. ఇప్పుడు ముందు 3 children, సిన్స్ 3 children want to go upper deck and 4 old people ఎవరు cannot go to the lower deck, upper deck అన్నాడు. కాబట్టి సిన్స్ 3 children want to go to the upper deck, want to go to the upper deck. ఏమా? 3 children want to the upper deck, want to go to the upper deck. అలాగే ఇంకేమన్నాడు? అండ్ 4 old people cannot go to the upper deck. And 4 old people cannot go to the upper deck. అప్పర్ డెక్. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ముందు ఈ 3 children ని కూడా అప్పర్ డెక్ పంపించేద్దాం. అలాగే 4 old people ఏంటంటే లోవర్ డెక్ పంపిద్దాం. కాబట్టి allowing 3 children to the upper deck and 4 old people to the lower deck. ఏమా? ఇంకా రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉంటాయి? 11. రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 11 ఉంటారు. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా రాసుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు 18 అని కూడా రాసుకోండి. పర్సన్స్ ఈక్వల్ టు 18 అన్న. నెక్స్ట్ దెన్ seats are available for
11 people. ఎలా అవుతుంది అడిషన్ మ్యాటర్ రాదండి బాగుంది. We are left with 11 people and 11 seats. 11 people and 11 seats. ఏమా ఆ 11 seats ఏంటంటే 7 seats ఏమో అప్పర్ డెక్ 4 ఏమో లోయర్ డెక్. 7 in the upper deck and 4 in the lower deck and 4 in the lower deck. ఏమా లోయర్ డెక్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మనం ఏం చేసాం, అప్పర్ డెక్ 7 people ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. we can select 7 people for the upper deck. 7 people for the upper deck. Out of 11 people, out of the 11 people in 11C7 ways. 11C7 ways. పని చేయడం ఇప్పుడు